హలో గైస్, వెల్కమ్. సో లాస్ట్ వీడియోలో మనం లిస్ట్ కాంప్రిహెన్షన్స్ గురించి చూసినాం. సో దీనిలో మనం డిక్షనరీ కాంప్రిహెన్షన్ అండ్ సెట్ కాంప్రిహెన్షన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏమన్నా లిస్టులో ఒకటే లైన్లో కోడ్ రాయడానికి యూజ్ చేస్తాం. సిమిలర్లీ మనం డిక్షనరీ కూడా ఒకటే లైన్లో కోడ్ రాయడానికి డిక్షనరీ కాంప్రిహెన్షన్ అని చూస్తాం. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మన దగ్గర ఇట్లా ఒక డిక్షనరీ ఉందనుకోండి. ఇట్లా 1:1 అంటే స్క్వేర్స్ ఉన్నాయి బేసిక్లీ. 2:4, 3:9, ఇంకొకటి తీసుకున్నాం 4:3:4. సో ఇట్లా కొన్ని మన దగ్గర స్క్వేర్స్ ఉన్నాయి. ఇది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం బేసికలీ. ఓకే, ఇది ఇట్లాంటిది సిమిలర్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీ కాంప్రిహెన్షన్ మనం ఎట్లా క్రియేట్ చేయవచ్చు అనేది చూద్దాం. ఓకేనా? సో SQR2 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక కీ రాయాలి, వాల్యూ రాయాలి. మనకి ఎందుకంటే కీ వాల్యూ పేరు అనేది ఉంటుంది కదా డిక్షనరీలో. సో ఫస్ట్ కీ అనేది మనం రాద్దాం. ఐ అనుకోండి కీ దీని తర్వాత వాల్యూ ఏంది I². ఓకే, I² కదా, ఇట్లా I² రాయండి. దాని తర్వాత మనం రాయాల్సింది ఏంది ఫర్ లూప్ రాయాలి కదా. ఫర్ I ఇన్ రేంజ్, మనం రేంజ్ ఎన్ని కావాలి 4 వరకే తీసుకున్నాము. రేంజ్ 1,5 అని రాస్తే చాలు. ఇట్లా మనకు డిక్షనరీ అనేది ఏమంటాం క్రియేట్ అయిపోతుంది. డిక్షనరీ కాంప్రిహెన్షన్ విత్ ఇన్ 1 లైన్ మనం ఇట్లా ఒక డిక్షనరీని క్రియేట్ చేసినాం. సో కావాలంటే మనము దీనిది ఏమంటాం టైప్ కూడా చెక్ చేయవచ్చు. సో ఇట్లా మనము దీని టైప్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ దీన్ని ప్రింట్ కూడా చేద్దాం. ప్రింట్ SQR2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ అనేది మనకు డిక్షనరీ అనే టైప్ వచ్చేసింది. ప్లస్ మనం కావాల్సినది అదే ప్రకారంగా ఒక డిక్షనరీని కూడా మనము క్రియేట్ చేసినాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనము కీ రాయాలి, దాని తర్వాత సెమీకోలన్ పెట్టాలి, దాని తర్వాత మనం రాయాలి వాల్యూ అనేది రాయాలి. ఓకేనా? దాని తర్వాత మనం వాల్యూది రాయాలి, దాని తర్వాత మనం లూప్ ఒకవేళ యూజ్ చేస్తే అదే లూప్ రాయండి. ఇట్లా మనము ఇక్కడ మనం కావాలంటే ఎఫ్ స్ట్రింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎఫ్ స్ట్రింగ్ నథింగ్ బట్ ఇట్లా ఎఫ్ రాసి దీనిలో వేరియబుల్ ఏముంది ఐ ఉంది కదా, వేరియబుల్ ఐ ఇస్ ద వేరియబుల్ హియర్. సో ఇక్కడ ఏమి ఎఫ్ అని రాసేయండి. ఓకేనా? ఇట్లా ఐ మనకు వేరియబుల్ ఉంది, ఇక్కడ వరకే రాయండి. ఇక్కడ సెమికోలన్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇట్లా రాయండి, ఇక్కడ రాదు. ఓకే, ఇక్కడ మీరు రాయాలంటే ఏమైనా సెంటెన్స్ రాయాలంటే అది కూడా రాసుకోవచ్చు. ద స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ దిస్ ఈజ్. ఓకేనా? ఇట్లా మనం అది కూడా రాసుకోవచ్చు. ఇవ్వండి మనకు ద స్క్వేర్ ఆఫ్ 1 ఇట్లా, ది స్క్వేర్ ఆఫ్ 1 is 1, ద స్క్వేర్ ఆఫ్ 4 is 4. ఇక్కడ చూడండి, మనకు నేను ఆల్రెడీ చెప్పిన సెట్ అనేది అన్ఆర్డర్డ్ పేర్ ఆఫ్ కలెక్షన్. సో ఇక్కడ మనకు ఒక ఆర్డర్లో రాదు. అదే విధంగా మళ్ళీ ఒకసారి సేమ్ కోడ్ని రన్ చేస్తే మనకు డిఫరెంట్ ఆర్డర్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఆర్డర్లో వస్తుంది. ఇట్లా మనకు దిస్ ఈజ్ హౌ వి కాల్ ఇట్ యాజ్ అన్ఆర్డర్డ్ పేర్ ఆఫ్ కలెక్షన్స్. ఓకే, ఇట్లా మనము డిఫైన్ చేసుకోవచ్చు డిక్షనరీని. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం దాని తర్వాత. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్లో వర్డ్ కౌంట్స్ అనేది చూద్దాము. ఓకే, సో వర్డ్ కౌంట్ అనేది చూద్దాం. యాక్చువల్లీ లెటర్ కౌంట్ అని చెప్పాలి. ఓకే, సో ఇట్లా ఒక వర్డ్ ఉంది నా దగ్గర. దీనిలో మనము ఏమంటాం, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది కౌంట్ చేయాలి. సో ఇక్కడ
సి ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి మనం, వర్డ్ ఏంది క్యారెక్టర్ మెన్షన్ చేయాలి కదా. సో క్యారెక్టర్ ఈజ్ టు, ఇప్పుడు ఏంది క్యారెక్టర్ని కౌంట్ చేయాలి. సో మనకి ఏముంది ఇక్కడ, ఇది లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంది కదా, లెటర్ ఈక్వల్ టు బాలయ్య. సో ఇక్కడ లెటర్ డాట్ కౌంట్, దానిలో క్యార్ అనేది పాస్ చేయండి. ఓకే, లెటర్ డాట్ కౌంట్ దానిలో క్యార్ అనేది పాస్ చేయండి. నా ఫర్ క్యార్, ఇక్కడ క్యార్ రావాలి. క్యార్ ఇన్ రేంజ్ కావాలి, రేంజ్ కూడా రాయదు, యాక్చువల్లీ ఏమంటాం లెటర్ అని రాయాలి. ఓకేనా, ఇట్లా రాస్తే మనకు డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ప్రింట్ సో ఇక్కడ చూడండి, బి అనేది 1 టైం రిపీట్ అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్. ఇట్లా మనము వర్డ్ కౌంట్ అనేది ఇట్లా ఒక సమ్ వస్తే ఇట్లా కూడా మనం చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీ కాంప్రిహెన్షన్. ఓకే, నౌ డిక్షనరీ కాంప్రిహెన్షన్ విత్ ద హెల్ప్ యూజింగ్ ఏంది ఇఫ్ ఇంకా ఎల్స్ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. డిక్షనరీ ఓకే, ఏం చేద్దామంటే ఇట్లా సపోజ్ ఇట్లా ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం. 1 వస్తే ఏంది ఆడ్, ఓకే 1 వస్తే ఆడ్ అని రావాలి. అదేవిధంగా 2 అంటే ఈవెన్ నెంబర్స్కి ఈవెన్ రావాలి, ఆడ్ నెంబర్స్కి ఆడ్ అనేది మనకు రావాలి. అప్ టు 10 నెంబర్స్ వరకు మనం చేద్దాం ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ దీన్ని కమెంట్ చేద్దాం. నా ఆడ్ ఈవెన్ అని వేరియబుల్ ఇద్దాం. ఆడ్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ. ఇంకేం చేయాలి, ఫస్ట్ మనం ఐ కదా కీ, సో ఐ ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ మనం రాయాలి కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంది, ఇఫ్ కండిషన్ కంటే ముందు ఇఫ్లో ఉన్న రిజల్ట్ మనం రాయాలి. ఫస్ట్ ఇఫ్ రిజల్ట్ ఏం రాస్తాం మనం, ఈవెన్ ఎప్పుడు ఇఫ్ ఐ మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఇఫ్ అనేది కండిషన్. నౌ ఎల్స్ రాయండి, ఎల్స్ తర్వాత ఎల్స్ కండిషన్ రాసేయండి. ఆల్ ఓకే, నౌ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎంత తీసుకున్నాం, 1,11. సో బేసికల్లీ ఇది మనం క్రియేట్ చేసేసినాం. ఓకేనా, ఇక్కడ దీన్ని కమెంట్. నౌ ప్రింట్ ఆర్డినల్, ఓకే. సో ఇక్కడ చూడండి, 1 అనేది ఆడ్, 2 ఈవెన్, అట్లానే 3 ఆడ్, అన్ని మనం ఇచ్చిన ప్రకారంగా వచ్చేసింది. ఇది సేమ్ ఫార్మాట్లో ప్రింట్ అవుతే అవ్వచ్చు, లేకపోతే అవ్వదు, చెప్పలేము మనం, ఎందుకంటే ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు మనం ఏమంటాం, సెట్ కాంప్రిహెన్షన్స్ గురించి చూద్దాం. సో దీని డిక్షనరీ కాంప్రిహెన్షన్లో ఇంతే మ్యాక్సిమం మనం చూసేసినాం. నా సెట్ కాంప్రిహెన్షన్లో చూద్దాం. సెట్ కాంప్రిహెన్షన్ సేమ్. మనం లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఏం చేసినాము, కీ వాల్యూ పేరు రాసినాం. కీ వాల్యూ ఇట్లా కీ వాల్యూ అనేది పేరు అని రాసినాం మనం. కానీ దీనిలో మనం ఏమంటాం, కీ వాల్యూ పేరు రాకుండా డైరెక్ట్లీ ఇట్లా కే ఉంటే కే ఫర్ కే ఇన్ రేంజ్ 1 to 11. ఇట్లా మనకు సెట్ ఆఫ్ 10 నెంబర్స్ అనేది క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ప్రింట్ ఎస్. ఓకేనా, సో ఇవ్వండి మనకు ఒక అది వచ్చేసింది. ఇట్లా మనము మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం అయితే సెట్ కాంప్రిహెన్షన్ చాలా తక్కువ, చాలా రేర్ యూజ్ చేయడం. కానీ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఇంకా డిక్షనరీ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ద డిక్షనరీ కాంప్రిహెన్షన్, ఇన్ ద డిక్షనరీస్ నేను నెస్టెడ్ డిక్షనరీ చెప్పడం మర్చిపోయినాను. నెస్టెడ్ డిక్షనరీస్ ఏం లేదు. నెస్టెడ్ డిక్షనరీస్ ఏంటంటే డిక్షనరీ ఇన్సైడ్ వన్ డిక్షనరీ. మనం ఇంతకుముందు డిక్షనరీ కాన్సెప్ట్స్లో యూజర్ నేమ్ ఈక్వల్ టు సమ్ క్రియేట్ చేసినాం. సో అదేవిధంగా ఇక్కడ యూజర్ 1 అనే ఒక డిక్షనరీ ఉంది అనుకోండి. యూజర్స్ అనే ఒక డిక్షనరీ ఉంటే మనం ఏం చేయొచ్చు, యూజర్ 1 అనే ఇంకో ఒక డిక్షనరీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇట్లా లోపల
ఎన్ని డిక్షనరీస్ని క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. ఐ మీన్ ఇక్కడ సెమీకోలన్ రావాలి. ఓకే, ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ. అట్లా నెస్టెడ్ డిక్షనరీస్ కూడా చేయొచ్చు, దానిలో ఏమంటాం తప్పేం లేదు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ దానిలో మీకు ఏముంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి. మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తే అంత బెనిఫిట్ మీకే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.